సో హాయ్ గైస్, ఈరోజు అయితే మా ఇంట్లో చికెన్ పిజ్జా చేస్తుంది మా మమ్మీ. సో ఫస్ట్ మనకైతే చికెన్ పీసెస్ చిన్న చిన్న కట్ చేసుకోవాలి. దాని తర్వాత కారం వేసుకొని ఉప్పు వేసుకోవాలి. ఇంకా మనకి ఇలాంటివి మీకు ఎన్ని కావాలంటే అన్నీ తీసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి, మసాలా వేసుకోవాలి. నెక్స్ట్ అల్లం పేస్ట్ నెక్స్ట్ వేసుకోవాల్సింది. దాని తర్వాత పసుపు వేసుకోవాలి కొంచెం. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మళ్ళీ అన్నీ స్పూన్ తోటి మిక్స్ చేసుకోవాలి. టెన్ మినిట్స్ మీద కలుపుకున్న ఐటెంని పక్కకు పెట్టుకోవాలి. సో 10 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. మీరు 10 మినిట్స్ తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రైయింగ్ చేయాలి మనము. చూడండి, ఆయిల్ కొంచెంసేపు ఉడికినాక ఆయిల్లో 10 మినిట్స్ తర్వాత వేసుకోవాలి మనం ఏమైతే చికెన్ పీసెస్వి. ఇలా అన్ని చికెన్ పీసెస్ని డీప్ ఫ్రై చేయాలి కొంచెంసేపు తర్వాత. అప్పుడు మనకి మీడియం క్రస్ట్ పిజ్జా బేస్ ఇది తీసుకోవాలి. నెక్స్ట్ కొంచెం ప్లేట్లో ఆయిల్ వేసుకొని అంతా ఇట్లా చేసుకోవాలి ప్లేట్ని. పిజ్జా కూడా ఇలా ఆయిల్ వేయాలి. దాని తర్వాత ఇలా పిజ్జాకి ఆయిల్ రాసుకున్న తర్వాత పిజ్జా ఇంకా పాస్తాది వేసుకోవాలి, సాస్ వేసుకోవాలి. ఇలా సాస్ని మిక్స్ చేసుకోవాలి మొత్తం పిజ్జాకి. ఇలా మీకు కావాల్సుకున్నంత సాస్ రాసుకోవాలి పిజ్జాకి. ఇలా చీజ్ని వేస్తూ ఉండాలి పైన. పిజ్జా పైన ఇలా వేయాలి చీజ్ని. ఇలా అంతా చీజ్ని చిన్న చిన్న పీసెస్గా వేసి నెక్స్ట్ చికెన్ పీసెస్ పెట్టాలి. ఇలా మనం చికెన్ పీసెస్ని యాడ్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ కొంచెం చీజ్ యాడ్ చేయాలి. దానిపై చీజ్ని వేసుకోవాలి. నెక్స్ట్ మనం చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. మనకు ఏదైతే ఇలా పిజ్జా మీద వేసామో దాని మీద చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. దాని తర్వాత ఇంకోండి అలా చిల్లీ ఫ్లేక్స్ వేయాలి మనం పిజ్జా మీద. ఇలా మనం చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి పిజ్జా మీద. ఇలా చిల్లీ ఫ్లేక్స్ అన్నీ వేసుకున్నాక నెక్స్ట్ మనం ఆరిగానో వేసుకోవాలి. సో ఇలా ఆరిగానో వేసుకోవాలి పిజ్జా మీద. ఇలా ఆరిగానో వేసుకున్నాక ఇలా మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయిలో కొన్ని నీళ్ళు పోసుకోవాలి. కడాయిలో నీళ్ళు పోసుకున్నాక ఇలాంటిది పెట్టుకోవాలి మీరు కడాయిలో. నెక్స్ట్ ఇలా పిజ్జాని పెట్టుకోవాలి కడాయిలో. ఇలా కడాయి పెట్టుకొని దాని మీద మూత పెట్టుకొని 10 మినిట్స్ వరకు అది ఫ్రై కానివ్వాలి. 10 మినిట్స్ తర్వాత ఫ్రై అయినాక మనకి పిజ్జా రెడీ అవుతుంది. ఇలా పిజ్జా మీద మూత పెట్టేసుకోవాలి. ఇలా 10 మినిట్స్ తర్వాత మనకి హోమ్ మేడ్ చికెన్ పిజ్జా రెడీ అయిపోతుంది. బాయ్ గాయ్స్.